ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో మన చార్మినార్ స్ట్రీట్ షాపింగ్లో నెక్స్ట్ ఎపిసోడ్స్లో నేను వచ్చేసాను రెడీగా మీ దగ్గరికి. సో ఫస్ట్ అయితే మక్కా మసీద్ చూపించాను. దాని లోపలికైతే అలౌడ్ లేదు. ఇదంతా కూడా స్ట్రీట్ షాపింగే. మీకు ఎక్కడెక్కడ ట్రాఫిక్ ఉండదు. చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు. చార్మినార్ ఎక్కాలంటే కూడా టికెట్ ఉంటుంది. టికెట్ తీసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో బ్యాంగిల్స్ అలాగే కొన్నిటికి ఫిక్స్డ్ ప్రైస్ పెట్టేశారండి. లేకపోతే ముందైతే బేరమాడితే తగ్గించి ఇచ్చేవారు. అండ్ ఇక్కడ కొనే బట్టలు నేను చాలా వీడియోస్లో చెప్పాను. బట్టలు చూసుకొని కొనండి. కొన్ని పాత బట్టలు కూడా నీట్గా ప్యాక్ చేసేసి అమ్మేస్తారు. సో ఒకసారి చెక్ చేసుకొని కొనండి. ఈ చార్మినార్కి యువతల వైపు అంటే ఇప్పుడు నేను ఉన్న వైపు మొత్తం అన్నీ మీకు ఎక్కువగా బ్యాంగిల్స్ అవి ఉంటాయన్నమాట. సో ఇక్కడ మీరు పర్చేస్ చేసుకోవాల్సిన బ్యాంగిల్స్ మాత్రమే. ఈ దానికి అవతల వైపు మేకప్ ప్రోడక్ట్స్ అలాగే 1 గ్రామ్ కూడా కాదు, మామూలు జ్యువెలరీ క్రాకరీ అవి ఉంటాయి. దాని తర్వాత వచ్చేసి మనకి క్లాతింగ్ అంటే హోల్సేల్ క్లాత్స్ అవి దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ ఉంటాయి, బట్ అంత ఇదిగా కాదు. కుట్టించుకోవాలి వాటికి అంటే ప్రిఫరెన్స్ మాత్రం అక్కడ ఉంటాయి. హోల్సేల్గా ఉంటాయి. ఇవన్నీ కొంచెం కాస్ట్ అనిపిస్తాయి అన్నమాట. సో ఇవన్నీ బ్యాంగిల్సే. ఇంకా ఇక్కడ ఏదో రెనోవేషన్ జరుగుతున్నట్టుంది చార్మినార్ది కూడాను. సో నేను హైదరాబాద్లో ఉండే అన్ని మార్కెట్స్వి మ్యాక్సిమం చెప్పేశాను. ఓన్లీ మీకు ఇంకా నేను డీటెయిల్గా చెప్పాల్సింది సికింద్రాబాద్ మార్కెట్. అది కూడా ఆల్మోస్ట్ చేసేసాను వీడియో. మిగతాది ఇంకా ఏమైనా ఉంటే మాత్రం కొత్తగా నాకు కూడా తెలిస్తే చెప్తాను. కూకట్పల్లి అలాంటి స్ట్రీట్ షాపింగ్స్ ఉంటాయి. సో అవి నేను అటువైపు వెళ్ళినప్పుడు మీకు షేర్ చేస్తానన్నమాట. కూకట్పల్లిది ఒకటి ఉంటుంది. ఇంకా చిన్న చిన్న స్ట్రీట్ షాప్స్ ఉంటాయి, షాపింగ్స్ ఉంటాయి కదా, అవి ఉన్నప్పుడు నేను చేస్తాను. మేజర్ స్ట్రీట్ షాపింగ్స్ అంటే చార్మినార్, సికింద్రాబాద్, కోటి అనమాట. ఇవి మెయిన్. ఈ మధ్యకాలంలో కూకట్పల్లి దగ్గర కూడా కొంచెం ఎక్కువగా అవుతుంది అని విన్నాను. సో నేను అలాంటిది అక్కడికి వెళ్ళినప్పుడు వీడియోతో మీకు షేర్ చేస్తాను. ఇక్కడ అన్ని క్లిప్స్ 10 రూపీస్ నుంచి ఉంటాయి. అండ్ జ్యువెలరీ ఒకటి చాలా బాగుంటుందండి. చాలా పెద్ద పెద్ద జ్యువెలరీ, చాకర్స్, నెక్ పీసెస్, హారాలు అవన్నీ కూడా చాలా బాగుంటాయి. చార్మినార్ దగ్గర చాలా రీజనబుల్కి వస్తాయి అనమాట. 300-400కి వస్తాయి. మనకి జనరల్గా ఇన్స్టాగ్రామ్ కానీ వీడియోస్ కానీ రీల్స్కి కానీ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి. కాస్ట్ ఎక్కువ పెట్టకుండా ఎక్కువ ఎక్కువ డిజైన్స్ వెరైటీస్ కొనుక్కోవచ్చు. ఇంక ఇక్కడప్పుడే షాప్స్ పెడుతున్నారనమాట. అలాగే బొమ్మల కొలువులకి టైంలో మనం దీపావళి ఆ టైంలో వచ్చామనుకోండి, చాలా రకాల బొమ్మలు ఉంటాయి. ఇప్పుడైతే లేవు, కొంచెం తక్కువ ఉన్నాయి. కానీ ఆ టైంలో వస్తే చాలా అంటే చాలా డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ బొమ్మలు ఉంటాయన్నమాట. ఇవన్నీ ఇయర్ రింగ్స్, టాప్స్ మ్యాక్సిమం 50 నుంచి 100 మధ్యలో ఉంటాయి. బ్యాంగిల్స్ అయితే ఏవైనా 100 అన్నారు. సో నేను మైథిలికి తీసుకున్నటువంటివి, గాయత్రికి తీసుకున్నటువంటివి నేను మీకు తర్వాత షేర్ చేస్తాను అనమాట. నేను పెద్దగా బ్యాంగిల్స్ ఏం పర్చేస్ చేయలేదు, నా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ. ఇక్కడ మీరు బ్యాంగిల్ బాక్సెస్ కూడా తీసుకోవచ్చండి. అంటే బ్యాంగిల్ స్టోర్ చేయడానికి బాక్సెస్ ఉంటాయి కదా, ఆ బాక్సెస్ కూడా మనకి ఇక్కడే దొరుకుతాయి. మ్యాక్సిమం 200 అలా ఉంటాయి ప్రైస్ వచ్చేసి. ఇప్పుడు మనకి ఏదైతే లెఫ్ట్ సైడ్లో బ్యాంగిల్స్ పక్కన ఒక స్ట్రీట్ కనిపిస్తుందో, ఇలా లోపలికి వెళ్తే మొత్తం అన్ని బ్యాంగిల్స్, పర్ల్ షాప్స్ ఉంటాయి. పర్ల్స్ అనేటటువంటివి ఒరిజినల్ పర్ల్స్ తెలిసిన వాళ్ళతోనే వెళ్ళండి. ఎందుకంటే అవి గుర్తుపట్టడం చాలా కష్టం అవుతుంది. వీళ్ళన్నీ ఒరిజినల్ పర్ల్స్ అనే చెప్తారు. ఇక్కడ ఒకసారి చూసి అబ్జర్వ్ చేసి తీసుకోవాలన్నమాట. నాకు ఇక్కడ హెయిర్ బ్యాండ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆయన ఏకంగా 150-200 అన్నాడు. సో అందుకని తీసుకోలేదు. అండ్ చెప్పల్స్ కూడా షూస్ కూడా చాలా బాగుంటాయి. కానీ మైథిలికి ఎక్కువ రోజులు ఉండవన్నమాట. దాని వాడకానికి చాలా రఫ్గా వాడుతుంది, అందుకనే తీసుకోలేదు. ఇంక ఇవన్నీ బ్యాంగిల్స్. బ్యాగ్స్ ఒకటి చాలా ఉంటాయి. హ్యాండ్ బ్యాగ్స్, స్లింగ్ బ్యాగ్స్ మేబీ 100-150 నుంచి స్టార్టింగ్ ఉంటాయి అన్నమాట. 300-350 వరకు ఉంటాయి. లోపల జిప్స్ క్వాలిటీ ఒకసారి చెక్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా షో పీసెస్, ఇవన్నీ బ్యాంగిల్స్ ఏనండి. దీని వెనకాల కూడా అన్ని పర్ల్స్ షాప్స్ అవి ఉంటాయి. ఇంక ఇదంతా కూడా రోడ్డు స్ట్రీట్ షాపింగ్సే. మళ్ళీ చెప్పులు, హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ ఉంటాయి. దానికి ముందు వెళ్తే ఆపోజిట్ వైపు ఏమో ఖురాన్ చదవడానికి వాళ్ళకి చాపలు కింద పరుచుకోవడానికి, తర్వాత దాని మీద బల్లలు ఉంటాయి కదా, పెట్టుకోవడానికి అవన్నీ ఉంటాయి. తర్వాత గోరింటాకు ఉంటుందండి, మెహందీ పౌడర్, హెన్నా పౌడర్, వాళ్ళకి కోన్స్ అనేటటువంటివి డిఫరెంట్గా ఉంటాయి. ఎక్కువ బల్క్లో తీసుకుంటే ఇక్కడ కూడా తీసుకోవచ్చు, చాలా బాగుంటాయి. అండ్ ప్రిపరేషన్ కోన్స్ కూడా ఉంటాయి, అంటే ప్రిపేర్ చేసిన కోన్స్ కూడా ఉంటాయి. అవి కూడా చాలా రెడ్గా పండుతాయి. నేను ఒకసారి ఎలా ప్రిపేర్ చేస్తారు అనేటటువంటి వీడియో కూడా నేను మీకు షేర్ చేస్తాను. నెక్స్ట్ కొంత డిలే అవుతుంది, ఇవన్నీ పోస్ట్ చేసిన తర్వాత అవన్నీ పోస్ట్ చేస్తాను అనమాట.
ఎందుకంటే అది చేసేవాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా ప్రిపేర్ చేస్తారో అదంతా మీకు చూపిస్తాను. కోన్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తారు అనేటటువంటిది. ఇక్కడ వాచెస్ అవి కూడా ఉంటాయి. కానీ ఏది తీసుకున్నా సరే క్వాలిటీని కొంచెం చూసి తీసుకోండి. స్ట్రీట్ షాపింగ్ కనుక ఎక్కువ రోజులు మన్నుతుంది అనుకోకండి. షాప్లో మన్నినట్టుగా అయితే మన్నదు, అది మాత్రం గ్యారంటీ. పోయినా కూడా మనం ఇంటికి వెళ్ళేసరికి కూడా పోతే కూడా పోతుంది, గ్యారంటీ ఇవ్వలేమంతే. ఇక్కడ ఇంకా ఇవ్వండి అటువైపు అన్నీ నమ్స్కి సంబంధించినవన్నీ ఉంటాయన్నమాట. ఇటువైపు అన్నీ కూడాను ఏంటంటారు మనకి జ్యువెలరీకి. ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్కి వచ్చాము. ఫస్ట్ హాఫ్ అంతా బ్యాంగిల్స్, సెకండ్ హాఫ్ మొత్తం మనకి ఈ జ్యువెలరీ, పిచ్చి జ్యువెలరీ ఉంటుంది. లైక్ ఏంటంటే ఓన్లీ ఫర్ వేసి తీసుకోవడానికి మాత్రమే, కలర్ అస్సలు షేడ్ అవుతుంది. బట్ నేను తీసుకున్నానండి మైథిలికి గాయత్రికి స్టడ్స్ లాంటివి తీసుకున్నాను. యాక్చువల్గా ఇక్కడికి వచ్చింది కూడా దానికోసమే. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే స్టడ్స్ కోసమే వచ్చాను. అవి మీకు చూపిస్తాను. ఈసారి ఫస్ట్ టైం ఇక్కడ సవరాలు కూడా అమ్ముతున్నారు. సో ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు. ఇక్కడ సవరం వచ్చేసి 150 ఎంతో చెప్పినట్టుంది. 60కో 70కో 100కో ఇచ్చేస్తారు మ్యాక్సిమం. నాకు ఇంకెందుకులే అని తీసుకోలేదు. నేను ఇక్కడ వీళ్ళ దగ్గర చిన్న చిన్న స్టడ్స్ ఉంటాయి. గాయత్రికి ఏమైందంటే రింగులు కొట్టించేశాను. అవి రింగుల్లో చేయి పెట్టుకొని లాక్కుంటున్నది. అందుకని చిన్న చిన్న స్టడ్స్ ఉంటే తీసుకుందామని వచ్చాను. వీళ్ళ ముగ్గురు షాప్స్ లేవు, ఆ ఒక్క అతని దగ్గరే ఉన్నాయన్నమాట. నేను తీసుకున్న చూపిస్తాను. ఆ స్టడ్స్ ఎలాంటివి కూడా తీసుకున్నాను నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, లాస్ట్ వీడియోలో. సో ఆ స్టడ్స్ ఏంటంటే అవి పెట్టామనుకో, మామూలు పెడితే వెనకాల పుల్లలు లాంటి సీలలు ఉంటాయి కదా, అవి గుచ్చుకుంటాయి. అందుకని స్టడ్స్ అనుకోండి సీల తిప్పేస్తాం కనుక దానికి పుల్లలాగే ఉండదు, గుచ్చుకోదని అవి తీసుకుందాం అనుకున్నాను. తీసుకున్నాను, తెచ్చాను. బట్ అవి దాని హోల్లోకి వెళ్ళలేదన్నమాట. సో మళ్ళీ ఖచ్చితంగా మళ్ళీ నేను నార్మల్ రెగ్యులర్గా ఈ మామూలు జ్యువెలరీ పెట్టాల్సి వచ్చింది. దాని తర్వాత ఇంక ఇలా కాదు అని చెప్పేసి కొన్ని రోజులు పోయాక బంగారంవి మైథిలివి చుట్లు అంటారు కదా, బంగారం తీగలు అంటారు కదా, వాటితోటి చుట్టింపించేసాను అనమాట. ఇక్కడ పట్టీలు వచ్చేసి 250 అలా ఉంటాయి. చైన్స్ వచ్చేసి 100, 150 ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇలా డిఫరెంట్ కాస్టెస్లో ఉంటాయి. ఫ్రమ్ 20 to ఇంకా 500 వరకు అనుకోండి. హైయెస్ట్ 500, ఇంకా అంతకు మించి అయితే ఉండవు. సో ఇలాగా అన్ని డిఫరెంట్ జ్యువెలరీ అంతా కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది. ఇక్కడ క్లిప్పులు, ఇప్పుడు ఏదైతే ముసలాయన ఇప్పుడు చూపిస్తున్నానో ఈయన దగ్గర మాత్రమే నేను స్టడ్స్ తీసుకున్నాను. ఈయన ఒక్కరి దగ్గరే ఉన్నాయన్నమాట అవి. సో అందుకని ఈయన దగ్గర తీసుకున్నాను. నల్ల పూసలని చాలా వెరైటీస్ ఉంటాయి ఇక్కడ వీళ్ళ దగ్గర. అండ్ క్లిప్స్, చేతికి చిన్నపిల్లలకి నల్ల గాజులు అవి వేస్తారు కదా, అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ కొంత తావీదులు అవి కడతారు కదా, సో అవన్నీ కూడా ఇక్కడ బల్క్లో తీసుకునే వాళ్ళకైతే బాగా సెట్ అవుతుంది, డబ్బాల్లో ఉంటాయన్నమాట. సో అదండి ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామని అనుకుంటాను. టాటా, బై బై.